అక్క ఓ అక్క, మనకి పెద్ద ముసీబత్ వచ్చి పడ్డదే. ఏమైందిరా? మన కాశీగాడు పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండే. ఏం చెప్తున్నావురా? వాడిని జీప్లో వేసుకొని పోలీస్ స్టేషన్ కి తోలుకుపోయిండ్రు. అమ్మా చెప్తూనే ఉన్నా, అన్నకి ఇప్పుడు గీసు వంటి పనులు చేయలేడని. పోలీసులకు దొరికిపోవడమైందే. అమ్మా ప్లీజ్ అమ్మా, ఎట్లనైనా సరే అన్నని కాపాడాలే, లేకపోతే వాళ్ళు కొట్టి చంపుతారమ్మా. ఏంది కాపాడేది? గంత పెద్ద దొంగతనాలు చేసినోడికి పోలీసులకు దొరికితే కొట్టడం తెలవదా, చంపడం తెలవదా? అసలు వాళ్ళ కళ్ళు గప్పి పారిపోవడం ఎట్లానో తెలవదా వాడికి? చచ్చు నా కొడుకు, చేతగానోళ్ళ లెక్క దొరికిపోయిండు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అమ్మా అమ్మ నీకు దండం పెడతానే, అన్నకి ఇప్పుడు మారిన సంగతి నీకు తెలుసు కదా. మన కష్టాల కోసమే కదా తను పని ఒప్పుకున్నాడు. ప్లీజ్ అమ్మా, అన్నను బయటికి తీసుకురా అమ్మా. అవునక్క, అరుణ చెప్పింది నిజమే. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చేసి జల్దీ పోలీస్ స్టేషన్ నుంచి మన కాశీని బయటికి తీసుకురా అక్క. అసలే వానికి ఏమీ గుర్తులేదు. కొంపతీసి లోపల మన పేర్లు కూడా చెప్పేస్తే. అరే రాయుడు, ఎట్లా తీసుకొస్తాంరా వాణ్ణి? పోలీసులు గీ కాశీగడి కోసం చాలా దినాలుగా వెతుకుతుండ్రు. ఇప్పుడు వాడు దొరికిండంటే వాడి పాత కేసుల ఫైళ్ళన్నీ బయటకు తీసి తవ్వుతారు. అస్సలు వదిలిపెట్టరు. ఏం చెయ్యాలిప్పుడు? ఈ గండం నుంచి ఎట్లా బయటపడాలా? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, అన్నను ఎట్లయినా కాపాడమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా ఎట్లయినా అన్నని కాపాడమ్మా. అన్నా అన్నా ఏడవకండమ్మా. అన్నా ఎస్ఐ గారితో మాట్లాడేసి వస్తామన్నా. ఎస్ఐ గారు, నేను కాశీ వాళ్ళ అమ్మనండి, దయచేసి అన్ని ఇడిచిపెట్టండి సార్. ఏంటమ్మా వదిలేది? వాడు పెద్ద దొంగ. సో ప్లీజ్ సార్, మా అన్నని ఇడిచిపెట్టండి సార్. తను కావాలని చేయలేదు సార్, తెలవక చేసిండు. అవును సార్, ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి. ఇంకెప్పటికి ఇట్లాంటి పనులు చేయడు. ఏయ్, ఎవరిని వదిలేయాలి? మీ అన్నయ్య ఎవరో తెలుసా? తెలియక చేశాడా? చిన్న పిల్లాడు మరి. వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాశీగాడు. ఇప్పుడు వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడి మీద పాత దొంగతనాలు, రౌడీయిజం కేసులు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ కలిపి వాడికి 10 ఏళ్ళు జైలు శిక్ష పట్టం ఖాయం. వెళ్ళండయ్యా, మీకే చెప్పేది, వెళ్ళండి. సార్ కొంచెం పక్కకు వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ రండి. చెప్పండి సార్. కేసు ఇంకా కోర్టు దాకా పోలేదు కదా సార్. మీరు తలుచుకుంటే మా కాశీగాడు బయటకు వస్తాడు సార్. నేను కాదు, మా పై ఆఫీసర్ అనుకోవాలి. ఓ పని చేయండి, 2 లక్షల రూపాయలు ఇస్తే మా పై అధికారిని మేనేజ్ చేసి మీ వాడిని ఇప్పుడే బయటపడేస్తాను. ఏమంటారు? ఓయమ్మో, 2 లక్షలే? గంత పైసలు మా వల్ల కాదు సార్. మేమంత పైసలు ఇచ్చుకోలేం, ఇవ్వం కూడా. నడువుండ్రి, ఇంకా పోతాం పాండి. అమ్మా గదేందమ్మా, పాపమమ్మా. అన్న లోపల దెబ్బలు తిని ఎట్లయిపోయినాడో చూడు. అట్లా వదిలేసి ఎట్లా పోతాం?
పాపం అయితే ఏం చేస్తామే? 2 లక్షలు ఇచ్చేంత సీను మాకు లేదు సారు. గా కాశీగాడిని మీరు తిట్టుకుంటారో కొట్టుకుంటారో లేకపోతే సంపుకుంటారో అంతా మీ ఇష్టం. మమ్మల్ని మాత్రం ఈ గొడవల నుంచి వదిలేయండి. మాకు వానికి ఏ సంబంధం లేదు. పోదాం పాండ్రే. అన్నా ఎక్కడైనా చేసావు? బాగా చెప్పన్నా. నేను మాట్లాడతా కదా. అరే అక్క ఆగక్క. గదేంది గట్ల మాట్లాడొచ్చినావు? ఏందోడు చేయక్క. వాడు మన కోసమే కదా ఈ పనికి ఒప్పుకుంది. ఎట్లనైనా పైసలు జరిది కాశీని బయటికి తీద్దామక్క. నోర్ముయ్ రాయుడు. వాని కోసం ఇప్పటికే బోల్డ్ అంత పెట్టాం. ఇప్పుడు వాన్ని బయటికి తీసుకురానికి మన దగ్గర 2 లక్షలు ఉన్నాయా? లేవు కదా. వాని రాత ఎట్లుంటే అట్లుంటది. మరి వాడు లోపట్నే ఉండిపోవాలనాక. వానికిప్పుడు 2 దారులున్నాయి రాయుడు. 1, వాడు ఎట్లయినా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోవడం, లేదా గా పోలీస్ చేతుల్లోనే తన్నులు తినే సావడం. అంతకు మించి వానికి వేరే దారే లేదు. వాడు మొగోడైతే బుద్ధుపయోగించి తప్పించుకుని వస్తాడు. మన వల్ల అంతకంటే ఏం కాదు. నడువుండ్రిక. మందు బాబులం మేము మందు బాబులం, మందు ఆడితే మాకు మేమే మహారాజులు. ఈడెవరూ పోలేదు. మొహాలు మార్చండి. ఇల్లు గడపడానికే కష్టంగా ఉంది అంటే 2 లక్షలు యాడ్ నుంచి తెచ్చేదే. అయినా వాడు స్టేషన్కి బోవుడు తప్పించుకునొచ్చుడు మనకి కొత్త ఏంది? వస్తాడులే. ఎవడు రాను రా బయటికి. అన్నా అన్నా నువ్వెందుకు ఇట్లా? నీ బట్టలన్నీ గింతగా మారిపోయినాయింది. ఓమో ఎన్ని దినాలైందే నిన్ను చూసి. ఇప్పుడు నిన్ను గిట్లా లైవ్లో చూసినాక నా దిల్లు ఫుల్ ఖుష్ అయిపోయిందమ్మా. అరే మళ్ళా పిలుపు మారినది, మాట తీరు మారినది. అరే కాశీగా. అమ్మో నువ్వు గట్లా నన్ను కాశీగా అని పిలిస్తేనే నా పేరుకి ఒక అందం వస్తుంది అనుకో. కాశీగా, నువ్వు మళ్ళా పాత కాశీగా లెక్కే మాట్లాడుతున్నావురా? నీకన్నీ యాదికొచ్చినాయా ఏంది? అసలు నేను మర్చిపోతే కదా యాదరానికి. నిన్ను మన దూల్పెట్టిని నేను మస్తు మిస్ అయినామా. నీ చేత్తోని కత్తి నూరి నా చేతికి ఇస్తే గా కత్తి పట్టుకొని నడుస్తుంటే మంచి కిరికిరి గా మజాయే వేరే. అబ్బా దేవుడా, పోలీసులు 4 దెబ్బలు లోపల గట్టి కొట్టేసరికి ఈడి బుర్ర గిర్రం తిరిగి మళ్ళా సక్కగా అయినాడు. నా కొడుకు లైన్లోకి వచ్చినాడు. గదేందన్నా మళ్ళా పాత పాడు మాటలు మాట్లాడుతున్నావు? రే కాశీగా, నువ్వు ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చినావురా? 2 లక్షలు ఇస్తేనే వదులుతావన్నారు. నేను హీరోనే సరోజమ్మా. అంత ఈజీగా ఈ ఊరికి బెండిగాను. గా పోలీసులు నన్ను ఆపలేరు. గది గది నా కొడుకంటే. చూసినారే పోర్లారా, నేను ముందే చెప్పినా కదా నా కొడుకు కాశీగాడు ఎట్లయినా పోలీసులు కళ్ళు గప్పి తప్పించుకుని వస్తాడని. శభాష్రా కాశీగా. ఇగో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు అర్జెంటుగా ఉప్పు చేప కూర తినాలని ఉంది. జల్దీ నాడు. నడురా, నా చేతులతో నేనే వండి పెడతా. నడు నడురా నడు. ఎక్కువ ఎక్కువ రైట్ రైట్ పోనరా బాయ్. వీడిని బయటికి వెళ్ళమని చెప్పి తప్పు చేశాను. ఈ టైం అయినా ఇంటికి రాలేదు. ఎలా ఇంటికి వస్తాడో ఏం వాగుతాడో. అసలే మధు కళ్ళన్నీ వాడిపైనే ఉన్నాయి. అమ్మా నిద్రొస్తుంది రా అమ్మా పడుకుందాం. మీరు వెళ్ళి పడుకోండి, నేను తర్వాత వస్తాను. నువ్వు రా అమ్మా. నేను వస్తాను తల్లి, మీరు వెళ్ళండి. నేను వస్తాను రా, మీరు వెళ్ళి పడుకోండి, నేను వస్తాను. అమ్మా వెళ్ళండి. రా అమ్మా
పిల్లలు పిలుస్తుంటే ఇక్కడేం పని నీకు? నిన్నే వాళ్ళంతలా రమ్మని పిలుస్తున్నారు. పిల్లలు పడుకునే టైం కూడా దాటింది. ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అత్తయ్య, యశ్ వస్తాడని ఎదురు చూస్తున్నాను. యశ్ కోసం ఎదురు చూడ్డం ఏంటి? వాడు ఇంట్లో లేడా? పనుందని బయటకు వెళ్ళాడు అత్తయ్య. ఈ టైంలో ఏం పని? ఎక్కడికి వెళ్తున్నారు, ఏం పని అని నువ్వు అడగలేదా? వాడికి ఫోన్ చెయ్యి. చేశాను అత్తయ్య, ఎత్తలేదు. మళ్ళీ ట్రై చేయి. ఎత్తట్లేదు అత్తయ్య. ఫోన్ ఎత్తకపోవటం ఏంటి? అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి నెల రోజులు కూడా కాలేదు. వాడు ఎటు వెళ్తున్నాడో ఏంటో పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావేంటి సింధు? మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఏమైనా గొడవైందా? అదేం లేదత్తయ్య. అవ్వకపోతే మరి ఎక్కడికి వెళ్ళాడు? మధు చెప్పినట్టు నువ్వు వాడి మీద చెయ్యి చేసుకున్నావా? లేదత్తయ్య, నేనెందుకు చేయి చేసుకుంటాను? సింధు అబద్ధం చెప్తోందత్తయ్య. తను యష్ మీద నిజంగానే చేయి చేసుకుంది. గొడవ అయ్యింది కాబట్టి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడేమో. కాదని ఇప్పుడు చెప్పమానండి. మధు, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, నాకు చెప్పకు. అత్తయ్యకి సమాధానం చెప్పు సింధు. యష్ నువ్వు కలిసి ఎన్ని డ్రామాలాడుతున్నారో మొత్తం చెప్పు. ముందు ఒకలా, వెనుక ఒకలా, గదిలో ఒకలా, బయట ఒకలా. చెప్పాను కదా సింధు, ఇవన్నీ ఏదో ఒకరోజు బయట పడతాయి అని. చాలా ఆపు మధు. నా కాపురం గురించి నీకు అనవసరం. అది నేను చూసుకుంటాను. నాకు యష్కి మధ్య ఏం జరుగుతుందో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఇంటి పెద్దగా అది నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము బానే ఉన్నాం అత్తయ్య. నిజంగా మా ఇద్దరి మధ్య ఏ గొడవ కాలేదు. యష్ వచ్చేస్తాడు. ఎంతసేపట్లో? నీకు యష్ వస్తాడని అంత ధైర్యం ఉంటే నువ్వు కాలు కాలిన పిల్లిలా నట్టింట్లో వాడి కోసం ఎదురు చూడవు. పిల్లలు పిలుస్తున్నా పట్టించుకోకుండా ఇక్కడే తిరగవు. యాక్సిడెంట్ అయిన రోజున వాడు ఎక్కడ ఉన్నాడో తెలియక రోడ్లు పట్టుకొని ఎలా తిరిగామో మర్చిపోయావా? సింధు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు వెంటనే నా ఇంట్లో ఉండాలి. ఉండకపోతే నాలో మరో దమయంతిని చూస్తావు. శశి, రిషి, మీ నా గదిలో పడుకుందరు కాని పదండి. వెళ్ళు సింధు, వెళ్ళి చక్కగా వెతుకు. ఈ మధ్య ఎక్కువగా మందంటున్నాడు, బారంటున్నాడు కదా. ఏ బార్లో ఉన్నాడో నువ్వు వెళ్ళి వెతుక్కోవాలి కదా. లేదంటే అత్తయ్య అస్సలు ఊరుకోరు. వెళ్ళు, వెళ్ళి ఆ పని చూడు. ఈ తాగుబోతు సచ్చినోడు ఏమైపోయినట్టు? అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఛ! గీసువంటి తిండికి మధ్యకాలం లేడా దిండ్లే అమ్మా. ఎడగా తీసినావు బో. నా దిల్ ఖుష్ అయిపోయింది. పీకినవులే. రోజు ఇట్ట నీకు నచ్చినవన్నీ వండి పెట్టనికి ఇంతకు ముందులాగా నువ్వు రౌడీయిజం చేసి 2 చేతుల సంపాదిస్తున్నావా ఏంది? రోజుకొకలాగా ప్రవర్తిస్తూ మాకు సుక్కలు చూయిస్తున్నావు. నిజం చెప్పు, రేపటి సంధి మళ్ళా రౌడీయిజం చేస్తావా? నరుకుతావా?
గా పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తావా? ఏ రౌడీజం అంటేనే ఇవన్నీ వస్తాయి. నువ్వు మళ్ళా ప్రత్యేకంగా అన్ని చెప్పాలనేది గివి చేస్తావా గవి చేస్తావా అని అడగాల్సిన అవసరం ఏం లే. నువ్వు పొద్దున్న లేచి కత్తి నూరు పెట్టు, ఎవరు నేసేయమంటే ఆడిని వేసేస్తా. ఇప్పుడు నేను పోయి వండుకుంటా. కడుపు ఫుల్ నిండింది, మస్తు నిద్ర వస్తుంది. అమ్మయ్యా, ఈ ఇంటికి మళ్ళా పాతకాలు వచ్చిందిరా బాయ్. రేపటి సంధి రోజుకొక దందా తీసుకొస్తాను. గా ఓబుల్ రెడ్డిగాడి అప్పులు తీర్చి వాణ్ణి చెప్పుతో కొడతాను. సార్, నిజంగా మీరు చెప్పినవేవి నాకు గుర్తులేవు సార్. ఇక మీద నేనే తప్పు చెయ్యను సార్, నన్ను వదిలిపెట్టండి. నిన్నిక్కడ పెట్టుకొని మేమేం చేస్తాంరా? కానీ నీకోసం చాలా వెతికాం, మాకు గిట్టుబాటు అవ్వాలి కదా. అందుకే మీ అమ్మని 2 లక్షలు ఇవ్వమంటే అట్నుంచి అట్టే పారిపోయింది. అంత డబ్బు మా అమ్మ మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది సార్? అంత డబ్బు మా దగ్గర లేదు సార్. నువ్వు నిజంగా మారినట్టే అనిపిస్తున్నావురా. అంతకు ముందులా ఉన్నట్టయితే ఇంతలా విడిచిపెట్టమని అడుక్కునేవాడు కాదు. జాలిపడి వదిలేద్దామంటే నీ పాపాల లిస్ట్ చాలా పెద్దది. ఇల్లీగల్ యాక్టివిటీసు, రౌడీయిజం చేసావు కదా. ఇప్పుడు ఎస్ఐ గారు ఆ కేసులన్నీ బయటకు తీస్తారు. ఆయన పక్కా కమర్షియల్. డబ్బులిస్తే బయటపడతావు, లేదంటే నీ కర్మింతే. ఏందక్క గట్లాలోచిస్తున్నావు? సర్జరీ అయినప్పటికెళ్ళి ఇన్ని దినాలు అన్న మందు ముట్టలేదు కదా అక్షయ. ఈరోజు దాగినాడు. అమ్మేమో పైసలు పైసలని గంత ఒత్తిడి పెడతాంది. అది చాలదన్నట్టు గా ఓబుల్ రెడ్డి గాని బెదిరింపులు ఎక్కువైనాయి. దాంతోటి మన కోసమే మళ్ళీ పాడు పనులు చేయని కొప్పుకున్నాడు. ఆడ అన్న కోసం కాపు కాస్తున్న పోలీసులు పట్టకపోతే మనమేమో జాలి లేనట్టు అస్సలు పట్టించుకోనట్టు స్టేషన్లోనే వదిలేసి వచ్చున్నాం. అన్న మనసు ఎంత కష్టపడి రాదో ఏందో. ఆడ్నుంచి తప్పించుకుని పోయి తాగిండు. తాగినప్పటికెళ్ళి మునుపటి లెక్కన ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు. మనసుకి చాలా బాధ అవుతుంది అక్షయ. అవునక్క, అన్నకి ఇట్లా అస్సలు ఉండకూడదు. ముందు లెక్కనే మనతోటి ప్రేమగా మాట్లాడాలా, ప్రేమగా చూసుకోవాలా. నాకైతే మస్తు భయమైతుందక్క. అన్న స్టేషన్ నుంచి తప్పించుకొని అయితే వచ్చిండు గాని మళ్ళీ పోలీసులు వచ్చి ఏడ పట్టుకుపోతారని కంగారైతుంది. అన్నను పోలీసులు మళ్ళీ తీసుకుని పోకూడదంటే గా పోలీస్ ఆఫీసర్ అడిగిన 2 లక్షల రూపాయలు కట్టాలి. గన్ని పైసలు మన తానే ఏడున్నాయక్క. ఎవరినైనా అడగాలి అక్షయ. మనకెవరిస్తారక్క? అవి 100లో 1000లో కాదు కదక్క, లక్షలు. నిజమే అక్షయ, కానీ అన్నను మళ్ళా పోలీసులు పట్టుకుపోకూడదంటే ఖచ్చితంగా మనం ఎవరినైనా పైసలు అడగాల్సిందే. అక్క, గా సింధు మేడం అడుగుదామా? ఆ మేడం మన ఇంటికి వచ్చినారు కదా, అన్నెట్లున్నాడో చూసిపోయిండ్రు. ఆమెది మంచి మనసక్క, ఖచ్చితంగా సాయం చేస్తారు. మేడం సాయం చేస్తారని మనం ఆమెను ప్రతిసారి గట్ల ఇబ్బంది పెట్టలేం కదా అక్షయ. ఇప్పటికే ఆమెకు చాలా రుణపడిపోయినాము. మరి ఇంకెవరున్నారే మనకి? మన కోసం ఎవరిస్తారు పైసలు? ముందైతే మేడం తన పైసలు తీసుకొని స్టేషన్లో కట్టేద్దామక్క. తర్వాత మేడంకి ఏదో ఒకటి చేసి పైసలు తిరిగిచ్చేద్దాం. మనకింకో దిక్కు లేదు కదక్క. అరుణ, కాశీ చెల్లెలు, తను ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి?
హలో మేడం, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని ఏమనుకోకుండ్రి. మా అన్న యష్కి ఏమైంది? యష్ కాదు మేడం, కాశీ. అదే కాశీకి ఏమైంది? ఏంటి, కాశీని అరెస్ట్ చేశారా? అవును మేడం, ఇప్పుడైతే తప్పించుకొని ఇంటికి వచ్చిండు. మనకి కిరికిరి. ఎవరితో ఈ టైంలో ముచ్చట్లు పెడుతుర్రు? పండుగండి. ప్లీజ్ మేడం, ఎట్లయినా మీ పైసలు మీకు ఇచ్చేస్తాం. మా అన్న మీద కేసు కాకుండా చూడండి. అక్కడున్నది కాశీగాడే, ఆ మాట తీరు వాడిదే. మరి యశ్ ఏమైనట్టు? మీరు కాశీని ఎక్కడ చూశారు? చెప్పినా కదా మేడం, తప్పించుకొని వచ్చిండు. గా బాధలోనే తాగి మా ఆటోనే గుద్దుకున్నాడు. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాడు. కానీగా పోలీసులు మళ్ళీ వస్తారేమోనని మస్తు భయంగా ఉంది మేడం. వీడు డబ్బు తీసుకుని తాగడానికి వెళ్ళాడు. అక్కడే వాళ్ళకి కనిపించుంటాడు. వీడింటికి వెళ్తే యశ్ ఏమైనట్టు? వీళ్ళు తప్పించుకున్నాడు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కాశీయే. అంటే యశ్ ఇంకా స్టేషన్లోనే ఉన్నాడా? మేడం ఉన్నారా? మీరేం కంగారు పడకండి. నేను స్టేషన్కి వెళ్ళి కాశీ మీద కేసు లేకుండా చూసుకుంటాను. ఏ స్టేషన్లో ఉన్నాడు? స్టేషన్లో లేడు మేడం, తప్పించుకుని వచ్చేసిండు. అదే ఏ ఏరియా స్టేషన్లో అరెస్ట్ చేశారు? నూల్పేట స్టేషన్లో మేడం. సరే, నేను వెళ్తున్నాను. నేను ఈడుంటే గణేష్ గాడు ఏమైనట్టు? యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీకేమీ గుర్తులేదు. ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు టెన్షన్ పడకు. లేదు మేడం, చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను, ప్రశాంతంగా చూడండి. దేవుడా, అంతా నీదే భారం.